నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సుల్లూరుపేట నాగరాజపురంలో పెన్షన్ల పంపిణీ. హాజరైన సుల్లూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ. దొరవారి సత్రం మండలం పోలీస్ స్టేషన్ వద్ద నూతన చట్టాలపై అవగాహన. హాజరైన ఎస్ఐ తిరుమలరావు. గూడూరు పట్టణంలో ఘనంగా అంతర్జాతీయ డాక్టర్స్ డే కార్యక్రమం. హాజరైన ఎన్ఆర్వీల్ క్లబ్ మరియు ఆంధ్ర మహిళా మండలి సభ్యులు. వాకాడు మండల పరిధిలో ఉదయం 6 గంటల నుండే పెన్షన్ పంపిణీ కార్యక్రమం. హాజరైన సీనియర్ నాయకులు తుమ్మల మోహన్ నాయుడు. డీటెయిల్స్ చూస్తే ఈ నెల 3వ మరియు 4వ తేదీలో గూడూరు పట్టణంలో త్రాగునీటి సరఫరా నిలిపివేయడం జరుగుతుందని పట్టణ ప్రజలు సహకరించాలని గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని మున్సిపల్ శాఖ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణానికి త్రాగునీరు సరఫరా చేసే పైప్ లైన్లు మరమ్మతులు చేయాల్సి ఉండడంతో త్రాగునీటి సరఫరాను 2 రోజుల పాటు నిలిపివేస్తున్నామని ఆయన తెలిపారు. పట్టణంలో మంచినీటి సరఫరా 3/7/2024 మరియు 4/7/2024 అంటే బుధవారము మరియు గురువారము ఈ 2 దినాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అర్థం చేసుకొని నీటిని పొదుపుగా వాడుకోవాలని చెప్పని అందరినీ కోరుకోవటమైనది. పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు పట్టణంలో మనకున్నటువంటి వాటర్ సప్లైకి సంబంధించి కండలేరు నుంచి వచ్చేవి కానివ్వండి, తర్వాత ఇతర బోర్ల నుంచి వచ్చేవి కానివ్వండి, ఓవర్ హెడ్ ట్యాంకులకి పూర్తి స్థాయిలో నీరు ఎక్కటం లేదు. ఇది ఏంటి పరిస్థితి అని చెప్పని మనం గమనించినట్లయితే క్లియర్ వాటర్ సంప నుంచి ఓవర్ హెడ్ ట్యాంకులకు వచ్చే పైపుల మీద దాదాపు 6 పెద్ద లీకులు పట్టడం వల్ల, తర్వాత కండలేరు నుంచి వచ్చి మెయిన్ హెడ్ వాటర్స్లో మా లైన్ మీద జేఆర్పీ లైన్ మీద ఇతర 4 పెద్ద లీకులు పట్టడం వల్ల నీరు పూర్తి స్థాయిలో హెడ్ వాటర్స్కు అందకుండా ఉంటుంది. అందువల్ల ట్యాంకులు పూర్తిగా నిండకపోవటం వల్ల కొన్ని టెయిల్ ఎండ్ ఏరియాలో అంటే చివరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ట్యాంకుల ద్వారా ఇచ్చే నీళ్లు పూర్తి స్థాయిలో అందటం లేదు. దానికోసం అని చెప్పని ఈ పరిస్థితిని గమనించిన మేము వాటిని వెంటనే రెక్టిఫై చేసి లీకులు అరెస్ట్ చేయాలని చెప్పని అనుకున్నాం. గత 17వ తేదీ గౌరవ శాసనసభ్యులు శ్రీ సునీల్ కుమార్ గారు విజిట్ చేసి ఏదైతే పట్టణంలో నీటి సరఫరా వ్యవస్థ ఉందో వెంటనే పూర్తి స్థాయిలో మెరుగుపరచాలని చెప్పని వారు సూచనలు ఇవ్వటం జరిగింది. వారి సూచనల మేరకు ఇప్పుడు ఏదైతే లీకులు ఉన్నాయో అరెస్ట్ చేస్తామని చెప్పని మనము వారికి తెలియజేశాము. వెంటనే అది యుద్ధ ప్రాతిపదికన చేయాలని చెప్పని వారి సూచనలు ఇవ్వటం జరిగింది. వారి సూచనల మేరకు ఆ లీకులు అరెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి క్లాంపులన్నీ కూడా రెడీ చేసుకున్నాము. మెటీరియల్ అంతా కూడా రెడీ చేసుకున్నాము. ఇది రేపు అంటే మంగళవారం రోజున సిబ్బంది అందరినీ వాటర్ సప్లై సిబ్బంది అందరితో పెట్టేసి ఈ 10 లీకుల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. లీకులు అరెస్ట్ చేసిన తర్వాత మనం పూర్తి స్థాయిలో పట్టణంలో టెయిల్ ఎండ్ కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి పట్టణ ప్రజలు దయచేసి రేపు రిపేర్ పెడతాం కాబట్టి బుధవారం రోజు మరియు గురువారం రోజు 2 రోజులు నీటి సరఫరాకి అంతరాయం కలిగే అవకాశం ఉంది. కాబట్టి రేపు వచ్చే నీటిని పొదుపుగా వాడుకోవాలని చెప్పని రాబోయే 2 రోజులు కూడా ఉన్న నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని చెప్పని ప్రజల్ని కోరుకుంటున్నాము. దయచేసి ఈ విషయమై అందరూ సహకరించాలని చెప్పని కోరుకుంటున్నాము. ఎక్కడైతే శివారు ప్రాంతాలు ఉన్నాయో వారికి ఎవరికైతే ఈ ట్యాప్ ద్వారా రాని నీళ్లు అంటే ట్యాంకుల ద్వారా వచ్చే నీళ్లు అందవో వారికి నీటి ట్యాంకర్ల ద్వారా ఆ 2 రోజులు నీటి సరఫరా చేయడం జరుగుతుంది అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలు దయచేసి సహకరించగలరని చెప్పని అందరినీ కోరుకుంటున్నాను. ఇట్లు మున్సిపల్ కమిషనర్ గూడూరు పురపాలక సంఘం.
తిరుపతి జిల్లా గూడూరుపట్నంలోని ఒక ప్రైవేట్ కార్యాలయంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వేల్ క్లబ్లో ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ డాక్టర్స్ డే కార్యక్రమం నిర్వహించారు. కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. పలువురు అతిథుల్ని సన్మానించారు. అనంతరం ఇన్నర్వేల్ క్లబ్ గూడూరు కమిటీ నూతన సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఇన్నర్వేల్ క్లబ్ గూడూరు శాఖ అధ్యక్షురాలుగా డాక్టర్ తనుజ బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు గూడూరు ప్రముఖ వైద్యురాలు డాక్టర్ రోహిణి, ఇన్నర్వేల్ క్లబ్ మరియు ఆంధ్ర మహిళా మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Thank you everyone. ఈరోజు మన ఫంక్షన్కి ఇచ్చేసిన వాళ్ళు స్టేజ్ మీదకి రోహిణి మేడం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సెక్రటరీ అనిత గారు స్టేజ్ మీద మహిళా మండలి సెక్రటరీ మైత్రి తనుజ మేడం. ఇన్విటేషన్ అందించి వచ్చిన పేరేసి కృతజ్ఞతలు. ఈరోజు మనకు ప్రతి సంవత్సరం మనం ఇట్లాగే సెలబ్రేట్ చేస్తున్నాం. ఇద్దరు డాక్టర్స్ని, ఒక పోస్టల్ డిపార్ట్మెంట్ అమ్మాయిని, ఒక చార్టెడ్ అకౌంట్ అమ్మాయిని మనం ఈరోజు పిలుచుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా రమేష్ సార్, ఉషా నాయక్ మేడం గారు చాలా సాఫ్ట్గా ఉంటారు. ఎవరి జోలికి వారు వివాదాస్పదమైన వ్యక్తులు కాదు. వాళ్ళ పనేంత వాడు చేసుకుంటూ మాట్లాడగా నేను తినలేదు. ఈరోజు నాకు కారణం చేసుకున్నాను. ఎందుకు మాట్లాడడం లేదంటే ఆమె కేరళ మలయాళీ లాంగ్వేజ్ ఆమె తెలుగు ఇంకా కూడా బాగా వచ్చినట్టు లేదు. అందువల్ల అసలు ఎప్పుడు మాట్లాడాక చేతల మనిషి కానీ మాటల మనిషి కాదు. అట్లాగే బ్రహ్మయ్య సార్ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఎన్నో సంవత్సరాలు పేద ప్రజలకు సేవలు అందించి ఇట్లాగే వాటి సొంతంగా మనకు డిఎన్ఆర్ కమ్యూనిటీ వాళ్ళ ఎదురుగా జ్యోతి హాస్పిటల్ని నడుపుతున్నారు. మనమందరం అట్లా పోతా వస్తాం చూస్తుంటాం. ఈరోజు మన మధ్యలో వాళ్ళు ఉన్నారు. చాలా సంతోషం. సార్ ఎంబీబీఎస్ అయ్యాక అప్పుడు నేను చదువుకునే రోజులు అందరూ కేరళకు పోయి జాబ్ చేసేవాడు. అట్లాగే ఆయన జాబ్ చేస్తూ కేరళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె మంచిగా వాడు లవ్ మ్యారేజ్. అప్పటి నుంచి ఇద్దరు చాలా అన్యోన్యంగా ఒకే దగ్గర పనిచేస్తుంటూ ఇక్కడ మన గూడూరు ప్రజలకు ఎంతో మంది సేవలు అందించారు. వాళ్ళ అపోలో హాస్పిటల్లో జాబ్ చేస్తున్నారు. వాళ్ళ అల్లుడు గారు ఎంటీఎస్ చేసి అక్కడే చిత్తూరు మెడికల్ కాలేజ్లో పనిచేస్తున్నారు. చాలా సంతోషం ఈరోజు మధ్యలో వాళ్ళు ఉండడం. అట్లాగే పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మనకు డిజిటారెడ్డి అమ్మాయి గూడూరు లోకల్ నూతిది దగ్గర అమ్మాయి. ఆమె బీటెక్ చేసి కూడా మంచి సాఫ్ట్వేర్ జాబ్ వస్తే ఎక్కడెక్కడికో వెళ్ళాలని ఆమె ఊరు మీద మమకారంతో ఆ జాబ్లన్నీ వదిలేసి మన గూడూరులోనే ఉంటారంటే పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ కూడా లేవని ఆ బాబు చెప్పుకుంటే ఇట్లే విన్నాను. అందుకని ఈ జాబ్ అదిగాక ఈ జాబ్ కూడా సెక్యూరిటీ ఉంటుంది. ఎప్పటికైనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, జీతం తక్కువైనా. ఫర్నిచర్ షాప్ ఉంది నెల్లూరులో, 80 సంవత్సరాల ఫర్నిచర్ షాపు. వాడి మనవడు బాగా అంటే చాలా సంతోషంగా మాధవయ్య ఫర్నిచర్ షాప్ అంటే అప్పట్లో అదొక్కటే ఉండేది. ఎవరికైనా ఫర్నిచర్ కావాలంటే అక్కడే కొనుక్కునేవాడు. దాని మిద్దిపైనే అమ్మాయి ఆఫీస్ కూడా స్టార్ట్ చేసిందంట. కాబట్టి ఎవరికైనా కన్సల్టేషన్ కావాలంటే మనం హిమహాసిని కూడా కన్సల్ట్ చేయొచ్చు. చాలా సంతోషంగా నెల్లూరు నుంచి మా అభ్యర్థులను మన్నించి ఇక్కడికి వచ్చినట్టు మీకు మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ సంవత్సరం మాకు డైనమిక్ ప్రెసిడెంట్ తనుజ, తర్వాత ఇన్నర్వేల్ అనిత వాళ్ళిద్దరూ చాలా యాక్టివ్గా ఉన్నారు. ఫస్ట్ డేనే మంచి ప్రోగ్రాము చాలా యాక్టివ్గా చేశారు. మా అందరి కోఆపరేషన్ ఉంటుంది. ఇంకా అన్ని కార్యక్రమాలు బాగా చేసుకుంటూ పోదామని కూడా అనుకుంటున్నాము. ఈ సంవత్సరం మహిళా మండలి ప్రెసిడెంట్ నేను, విష్ణు సెక్రటరీగా కూడా ఉన్నాము. మా నలుగురు టీము అందరం కలుసుకొని మంచి కార్యక్రమాలు చేస్తామనుకుంటున్నాము. ఇంకా మన సన్మాన కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాము. కానీ పెన్షన్ కానీ వస్తుంది.
జాబ్ కూడా వదిలేసుకొని పోస్టల్ డిపార్ట్మెంట్లో చేరింది. ఆ జాబ్ చాలా హ్యాపీగా నిర్వహిస్తుంది. చాలా సంతోషంగా ఈరోజు నీకు కూడా నేను సన్మానం చేయగలిగింది. అట్లాగే ఆశి అనే అమ్మాయి చెప్పారు ఇప్పుడే, చాలా బ్రిలియంట్ గర్ల్. నాకు ఫస్ట్ అటెంప్ట్లోనే అమ్మాయి CA కంప్లీట్ చేసింది. చాలా సంతోషం. మన గ్రూప్లో కూడా విజయ అని ఉంది. ఆ అమ్మాయి వాళ్ళ బాబు కూడా ఫస్ట్ అటెంప్ట్లో CA కంప్లీట్ చేశారు. చాలా గొప్పగా అనుకున్నాము. అట్లాగే ఈ పాప చిన్న వయసులో 20 సంవత్సరాలు పనిచేశారు. ఆయన చాలా డాక్టర్స్ విద్యలో, వైద్య వృత్తిలో మానవతా దృక్పథాలు, వైద్య విద్యలో మోడల్స్ అన్ని ఆయనే ఇన్వెంట్ చేశాడు. ఆయన సందర్భంగా జూలై 1ని మనం బీసీగా జన్మదినోత్సవాన్ని జూలై 1న డాక్టర్స్ డేగా జరుపుకుంటున్నాము. అందుకని ఈరోజు డాక్టర్స్ డేగా ఉషానాయక్ మేడంని బ్రహ్మయ్య సార్ని పిలిచాము. సార్ వాళ్ళు గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్లో సుధీరక్క ఇటు వచ్చేసేయండి. వాళ్ళిద్దరు చేసుకొని చిన్న తీసి పెట్టండి, నోరు బయటలాగా చూడు. వాళ్ళకి ఫోటోలు పంపించి ఇదే వాళ్ళకి మైక్ తీసి పెట్టుకోండి రెడీగా. హ్యాపీ హైడర్స్ డే. మేడం నా పేరు హిమా హాసిని. ఐఎమ్ ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఇంజనీర్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ ఆల్సో షేరింగ్ ద స్టేజ్ విత్ ఆల్ ద ఎదురుగా ఉంటే వెనకాలకి ఏం లేవు. పక్కకు and also happy postal day. And always people say like health is wealth. So it's a very good opportunity to say CA Day and Doctors Day on July 1st. Yeah. And also all the best to our new president, secretary and treasurer. And we like ఇలాంటి క్లబ్స్ ఇంకా ఎన్నో జరుపుతూ అండ్ మీ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. And we always believe that women supporting women. So women is always there to support other women. So it's a very good opportunity to meet like మిగిలిన వాళ్ళకి కానీ ఎవరినైనా someone girls. I mean like బయట సిటీస్లో ఇట్స్ ఫైన్, బట్ ఇన్ విలేజెస్ ఆర్ సంథింగ్ ఇంకా ఉమెన్ ఇస్ లైక్ ద బ్యాక్వర్డ్. సో ఇంకా మనం వాళ్ళకి అన్ని చెప్పి లైక్ వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్ అండ్ వీ హ్యావ్ టు క్రియేట్ అన్ అవేర్నెస్ దట్ ఎనీవన్ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ ఫీల్డ్. అండ్ యాజ్ మ్యామ్ రిక్వెస్టెడ్ CA ప్రొఫెషన్ గురించి కొన్ని వర్డ్స్ నేను చెప్తాను. అండ్ ఇట్స్ లైక్ చాలా మందికి CA ప్రొఫెషన్ చేయాలి అని ఉంటుంది, బట్ ప్రాబ్లమ్ నేను చేసేటప్పుడు నాకున్న ప్రాబ్లమ్ ఇస్ లైక్ అవేర్నెస్ లేదు CA గురించి. సో హౌ టు ప్రొసీడ్. ఇప్పుడంటే సోషల్ మీడియా ఇట్స్ లైక్ 2016 ఇట్స్ నాట్ టూ ఫార్, బట్ అట్లీస్ట్ సోషల్ మీడియా వాజ్ వెరీ లెస్ అట్ దట్ టైమ్. సో మేమేమైనా తెలుసుకోవాలంటే వీ హ్యావ్ టు గో టు ద ఇన్స్టిట్యూట్ విచ్ ఇస్ టూ ఫార్ ఫ్రమ్ దేర్. అండ్ ఫర్ గూడూరు కూడా ఇట్స్ ద సేమ్ ఇన్స్టిట్యూట్.
బట్ ఇప్పుడు లైక్ సోషల్ మీడియాలో అన్ని పీపుల్ కెన్ నో లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. సో జస్ట్ గివ్ ఏ గ్లిమ్స్ లైక్ సిఏ చేయాలి అనుకున్న వాళ్ళు వాట్ ఈస్ అ క్వాలిఫికేషన్ ఆర్ సంథింగ్. సో ఇట్స్ లైక్ 2 things ఉంటాయి కదా. అండ్ ద ఫస్ట్ వన్ ఇస్ లైక్ ఇఫ్ డిగ్రీ గ్రాడ్యుయేట్ ఇఫ్ దే వాంట్ టు డూ ఏ సిఏ, వాళ్ళు ఏంటంటే ఫస్ట్ దే హ్యావ్ టు డూ ద ఆర్టికల్షిప్. ఇట్స్ నథింగ్ లైక్ ఇంటర్న్షిప్ లాగా ఉంటుంది ఆర్టికల్షిప్ అనేది. ఆర్టికల్షిప్లో ఆడిటర్ దగ్గర జాయిన్ అయిన తర్వాత దే హ్యావ్ టు గివ్ ద సిఏ ఇంటర్ ఎగ్జామ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇంటర్మీడియట్. సిఏలో ఇంటర్ అనేది ఒకటి సపరేట్గా ఉంటుంది అనమాట. సో ఇంటర్ ఎగ్జామ్ చేసిన తర్వాత దే హ్యావ్ టు డూ దర్ ఆర్టికల్షిప్ ఫర్ 3 years. 3 yearsలో చేసిన తర్వాత దే విల్ బి ఎలిజిబుల్ ఫర్ ద సిఏ ఫైనల్ ఎగ్జామ్. So once CA final exam is done and articulship is done, a person will be called as a chartered accountant. So ఇక్కడ ఎలా ఉంటుందంటే CA ఇంటర్లో there will be 8 subjects. So there will be 2 groups. First group will be 4 subjects and second group అనేది 4 subjects. Same CA final లో కూడా అదే జరుగుతుంది. బట్ డిఫరెంట్ ఎందుకు CA కష్టం అంటారు అంటే ఇట్స్ నాట్ లైక్ ఏ సబ్జెక్ట్ వైజ్ పాస్ పర్సంటేజే కాదు. మాకు సబ్జెక్ట్ వైజ్ 40% పాస్ పర్సంటేజ్ ఉన్నాం. యాజ్ అన్ అగ్రిగేట్గా పీపుల్ హ్యావ్ టు స్కోర్ 50% అనమాట. సో ఇప్పుడు అందరికీ 40 ఇన్ 4 సబ్జెక్ట్స్ 40 వచ్చిన తర్వాత ఎంటైర్ లైక్ టోటల్ మార్క్స్లో 40 వస్తే యూఆర్ నాట్ క్వాలిఫైడ్. సో అన్ని సబ్జెక్ట్స్ మళ్ళీ రాయాల్సిందే. సో దట్స్ ద మెయిన్ డిసడ్వాంటేజ్ అనమాట. అందువల్ల పీపుల్ విల్ సే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డూ. బట్ వాళ్ళు దానికి చిన్న చేంజెస్ ఏంటంటే ఇఫ్ పీపుల్ గెట్ 60 ఆర్ అబౌవ్ వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్ వరకు ఎగ్జామిషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ డెఫినెట్లీ ఇట్స్ వెరీ గుడ్ కోర్స్. అంటే బయట ఉన్న టాప్లో లైక్ సిఏలో ఒకసారి వెళ్తే మనం చేయలేమేమో. ఇట్స్ లైక్ I mean, it's difficult in Raghu Martin Chapel, but definitely it's a very good opportunity for the people to serve the nation. It's like in our finance minister, Nirmala Sitharaman Garu, they are doing everything related to the chartered accountancy profession. So what I suggest is like me, inka chartered accountancy profession gurinchi inka baita awareness create chesi and encourage people to do this like CA ఉంటుంది, CMA ఉంటుంది, CS ఉంటుంది అన్నమాట. CA is like a chartered accountant, CMA అంటే cost accountant. People who work in the manufacturing sectors లో work చేస్తారు కదా. సో అలాంటి వాళ్ళని CMA they will be called as a cost accountant అంటారు. CS is a company secretary అనమాట. They will be called as companies. కంపెనీస్లో వాళ్ళ రిక్వైర్మెంట్ చాలా ఉంటుంది. ఇక నేను ఆపరేషన్స్ అలా ఉన్నప్పుడు CMA ఏంటంటే ఓన్లీ లేడీస్ కాకుండా ఓన్లీ జెంట్సే చేస్తారు. అండ్ అకౌంటెన్సీ ప్రొఫెషన్ ఇస్ నాట్ ఫర్ ఉమెన్ అనేది అనుకుంటుంది. ఇట్స్ లైక్ ఫర్ ఎవరీవన్, ఎవరైనా చేయొచ్చు. అండ్ ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఇస్ లైక్ ఉమెన్స్ కమింగ్ ఇన్ టు CA ప్రాక్టీస్. ఇప్పుడు నేను ప్రాక్టీస్లో ఉన్నాను. బట్ ఐ కెనాట్ సీ మై ఏజ్ గ్రూప్ పీపుల్ కమింగ్ ఇన్ టు ప్రాక్టీస్. ఎవ్రీవన్ ఈజ్ ఇన్ టు ఎంప్లాయ్మెంట్. అంటే ఆ రిస్క్ తీసుకోవడం చాలా తగ్గిపోయింది అనమాట. బట్ ఐ కెన్ సీ లైక్ జెంట్స్ కానీ బాయ్స్ కానీ చాలా మంది ప్రాక్టీస్ ప్రొఫెషన్లో ఉన్నారు. కానీ నా ఏజ్ గ్రూప్ వాళ్ళైతే ఎవరు లేదు మంచి చేసి. సో ఈవెన్ దాని గురించి కూడా అవేర్నెస్ కొద్దిగా పెంచితే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నేను వేస్తాను మేడం మీకు. తర్వాత దీని గురించి తెలుసుకున్నాము. స్టడీస్ సరిగ్గా చాలా మందికి ఉపయోగపడుతున్నాయి. నేను గూగుల్లోనే ఉంటాను. స్వర్ణాంధ్ర భారతి ప్రభాకర్ రెడ్డి సార్ నాకు తెలుసు, నిరంజన్ రెడ్డి సార్ నాకు తెలుసు. అక్కడే వాళ్ళ దగ్గరే నేను ఎడ్యుకేషన్ చేశాను. తర్వాత బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అయ్యాను. బీటెక్లో జాబ్ వచ్చిన తర్వాత నేను కంప్యూటర్లో ఉన్న ఉద్దేశంతోనే పోస్ట్ ఆఫీస్లో జాబ్ చేయాను. పోస్ట్ ఆఫీస్ అనేది చాలా పురాతనమైంది, కానీ దాని సేవలు కొంచెం తగ్గిపోతున్నాయి. ప్రతి ఒక్కరు దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓన్లీ లెటర్స్ కోసమే కాకుండా అందులో చాలా స్కీమ్స్ ఉన్నాయి. LIC వాళ్ళు కూడా అట్ ద సేమ్ టైం బ్యాంకింగ్ సెక్షన్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. మీకు ఏదన్నా అవసరం ఉంటే నన్ను అడిగినా నేను దాని గురించి చెప్తాను. మీ పోస్ట్ ఆఫీస్ దాని ద్వారా వెళ్ళబోయేది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. పట్టుకొని సార్ చేయండి.
నిర్మల మందాకిని వీచకులతో గురాయించే చెల్లనే కలమండలకు లలిత ప్రసాదాల పల్లాపాదేచులకు పోయిన చెల్లుని నిజములకు పూర్ణేటి చంద్రకాస్పృత చకోరం పలుకునే సాధన అంటే అది మతపోతన రాసినది భక్త ప్రహ్లాదుడి మీద. భక్త ప్రహ్లాదుడైన చిన్నప్పటి నుంచి శ్రీహరినామే పఠిస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు వాళ్ళు ఆయన హిరణ్యకశిపుడికి చాలా కోపం వస్తుంది. రాక్షసు గురువులు పిలిస్తే అదే వీడిని తీసుకుని మంచి చదువులు చెప్పడం అని చెప్పారు. తీసుకుపోతారు, చదువుకున్నాడు, ఒక 1 year చదువులు నేర్పిస్తారు, తీసుకొస్తారు. మళ్ళా అడుగుతాడు అనమాట, చెప్పడా అంటే అదే చెప్తాడు, శ్రీహరినామే చెప్తుంటాడు. అప్పుడు చాలా కోపం మీద హిరణ్యకశిపుడు వీళ్ళందరినీ పిలిచి, రాక్షసు గురువులు ఏది మీరు ఇదేనా నేర్పించింది, నాకు పెద్ద శత్రువైన శ్రీహరిని గురించి మీకు నేర్పించేది లేదు స్వామి, మేము నాయకుల గురించి చెప్పలేదు, ఈయన ఎక్కడ నేర్చుకోవడం మాకు తెలియదని చెప్తారు. అప్పుడు మళ్ళీ తీసుకెళ్ళండి, ఎందుకంటే చిన్నపిల్లవాడు వాడిని ఏదైనా శిక్షించడానికి వీళ్ళు లేదు, అందుకని వీడికి తీసుకుపోయి మంచి చదువులు చెప్పండి అని చెప్తారు. తీసుకుపోతూ ఉంటారు. అప్పుడు ఆ రాక్షసులు గురువులు అడుగుతారనమాట, బాబు ఏం మా ప్రాణాలు తీస్తున్నా కదా, మేము చెప్పింది ఏంటి, నువ్వు చేసేది ఏంటి అంటే, గురువులు ఎలా మీరు చెప్పింది నిజమే, కానీ నా జీవితంలో పుట్టినప్పటి నుంచి నాకు శ్రీహరి నామం తప్ప నా వల్ల ఇంకా ఏది కాదు అని చెప్తాడు. అది చెప్తూ ఈ పద్యం చెప్తాడు. మందార పుష్పంలోని ఆ మకరందాన్ని పోలే ఉమ్మెత్తి చెట్టు వైపు కన్నెత్తి కూడా చూడదు. అలాగనే నిర్మలమైన సరోవరంలో రాజహంస అది హాయిగా తిరుగుతూ ఉంటుంది, అది సముద్ర పల్లంలో వైపు చేరదు. ఇలాంటి మంచి గుణాలు ఉంది కనుక అలాంటప్పుడు అలాంటి దాన్ని నేను నా మనస్సు ఇక వేరే శరీరం తప్ప వేరే మనకు అనిపిస్తాను. అంతా కోసి అంటే శరీరంలో మన పార్ట్స్ అన్ని ఎలా అరేంజ్ చేసి మరి అనేదాన్ని నాకు డైరెక్ట్ చూసాను, ట్రేస్ అన్నట్టు రాశాను. అలాగనే సైంటిస్ట్ రాబర్ట్ కాక్ అని అయినా బీసీజీ వ్యాక్సిన్, ఆ రోజుల్లో టీబీ అనేది చాలామంది తెచ్చుకోలేదు, టీబీ వ్యాధితో దానికి ట్రీట్మెంట్ అంటూ లేదు. అప్పుడు ఈయన పశువుల మీద వాటి మీద పక్షుల మీద ఏదైతే ప్రయోగాలు చేసి బీసీజీ వ్యాక్సిన్ కనిపెట్టాడు. ఎన్నో త్యాగాలు చేసి కనిపెట్టాడు. ఆ బీసీజీ వ్యాక్సిన్ వల్ల ఎన్నో జీవితాలను ఆయన సేవ్ చేయించాడు. అలాగే ఇందాక డాక్టర్ గారు చెప్పారు, బీసీ రాయి బెంగాల్ ఆయన కొట్టి ఆయన ఒకసారి డాక్టర్ అయిపోయిన తర్వాత చాలా వాళ్ళ కొడుకు చాలా సీరియస్గా ఉంటాడు. ఆ టైంలో ఎవరు పేషెంట్ వస్తే కొడుకుని అక్కడ పడేసిపోయి పేషెంట్ చూసి పేషెంట్ రక్షించిన తర్వాత వచ్చే లాస్ట్ ఇయర్ అంత గొప్ప డాక్టర్ అనమాట. అలాగే మనం విన్నాం సుందరయ్య డాక్టర్, కుచ్చలపల్లి సుందరయ్య గారి గురించి మనం చాలా విన్నాం. ఆయన ప్రజా ట్రైనింగ్ పీపుల్స్కి ఎన్నో స్టార్ట్ చేసి చాలామందికి సేవ చేశారు. అలాగనే గూడూరు మనం తీసుకుంటే పెద్ద ఆయన సిఆర్ రెడ్డి గారి గురించి మనం వేరే చెప్పనక్కర్లేదు, అందరికీ తెలుసు. ఇక్కడ ఈ చుట్టూ ప్రక్కన పుట్టిన వాళ్ళందరికీ, చిన్నపిల్లవాళ్ళందరికీ, పెద్దవాళ్ళందరికీ తెలుసు. ఆయన ఎలా గవర్నమెంట్ హాస్పిటల్ చేశారు, ప్రైవేట్ హాస్పిటల్ స్టార్ట్ చేశారు, చాలా గొప్ప వ్యక్తి. అలాగే డాక్టర్ రమణయ్య గారు, డాక్టర్ విజయకేంద్రరావు, చాలామంది డాక్టర్స్ గూడూరులో ఉన్నారు. వాళ్ళతో కలిసి మేము కూడా కొన్నాళ్ళు పని చేసినందుకు మా
వచ్చినందుకు చాలా సంతోషం. అలాగనే డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, యూఆర్ లుకింగ్ వెరీ యంగ్, హీ హ్యాడ్ బ్రైట్ ఫ్యూచర్, ఆల్ ది బెస్ట్. అలాగే పోస్టల్ డే ఆల్సో వీఆర్ సెలబ్రేటింగ్. పాత రోజుల్లో మెయిన్గా లెటర్ వస్తుందంటే అది ఏ లెటర్ అయినా సరే పిల్లలకి తల్లిదండ్రుల నుంచి కానీ ప్రేమికులకి ప్రేమికుల దగ్గర నుంచి కానీ లెటర్ వస్తుంది, దానికోసం ఎదురు చూస్తుండేవాళ్ళు, దానికోసం పరిగెత్తుకుని పోయేవాళ్ళు. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు, ఎందుకంటే ఎవరు అంత అరచేతిలో స్వర్గం ఉంది, అరచేతిలో వైకుంఠం ఉంది. సో మనకి సెల్స్ ఉన్నాయి, అన్నీ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి గో టు ది పోస్టల్ డిపార్ట్మెంట్. కానీ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇంపార్టెన్స్, దే హ్యావ్ దేర్ ఓన్ ఇంపార్టెన్స్. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. సో ఈరోజు పెద్దలు చాలా మంది వచ్చున్నారు, అందరికీ కూడా కళకళలాడుతుంది. లేడీస్ ఎక్కువగా ఉంటే బాగా బాగా కళకళలాడుతుంది. ఏ ఫంక్షన్ అయినా సరే కలర్ఫుల్గా ఉంటుంది. అందులో లేడీస్ వాళ్ళు స్పెషల్. మగవాళ్ళు ఏదో బయట పనులు లేకపోతే వాళ్ళ ప్రొఫెషనల్ వర్క్ చేస్తారు. లేడీస్కి చాలా ఉంటాయి పనులు. ఇంట్లో పిల్లలు వస్తారు, భర్తను చూసుకోవాలి, తర్వాత వంటింట్లో చూసుకోవాలి, ఇవన్నీ చూసుకొని మళ్ళీ ప్రొఫెషనల్ వర్క్, ఎమర్జెన్సీ వస్తుంది, ఏదో కనలేక వస్తారు, సీజరియన్ చేయాలి, ఇలాంటివన్నీ దే గాట్ మెనీ రోడ్స్. ఎప్పుడు నేను చూసిన ఈ 35 ఇయర్స్ నుంచి అదే మెయింటైన్ చేస్తారు. ఎప్పుడు కోపం ఉంటుంది, ఏముంటుందో, మరి ఎప్పుడు నిద్రపోతాడో, ఎప్పుడు రెస్ట్ తీసుకుంటాడో ఏమో తెలియదు. కానీ సర్జరీస్ చేస్తారు, ఎమర్జెన్సీ చేస్తారు. నాకు ఒకసారి నేను ఇంట్లో ఉన్నప్పుడు పక్కనే గ్రౌండ్ ఉంది, ఆ గ్రౌండ్లో ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చి నా దగ్గరికి వచ్చాడు. సార్ కొంచెం చోట్ల పడుతుంది సార్, చెస్ట్ పెయిన్ ఉంది సార్. నేనేం చేయగలను, అక్కడ ఇంట్లో ఉన్నవాడిని ఏం చేయలేదు. నాకు తెలుసు, ట్రీట్మెంట్ తెలుసు అయినా కూడా ఐ కాంట్ డూ ఎనీథింగ్ బికాజ్ ఐ డోంట్ హ్యావ్ మెడిసిన్స్. నేను ఒకే మాట చెప్పాను, డైరెక్ట్ సిఆర్ రెడ్డి హాస్పిటల్ వెళ్ళండి, ఇమీడియట్గా ఒకరిని తోడించి పంపించాను. బై ఛాన్స్ డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు తీశారు, ట్రీట్మెంట్ ఇచ్చారు. ఈ కుడ్ సేవ్ దట్ పేషెంట్. ఆ తర్వాత వచ్చి నా దగ్గర కాలు పట్టుకొని సార్ మీరు పంపించారు, సార్ నన్ను సేవ్ చేశారు. అలాంటివి ఎన్నో చేశారు. అలాగనే డాక్టర్ గారు తనుజ గారు, ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ వర్కింగ్ విత్ హర్. గవర్నమెంట్ హాస్పిటల్ మేమందరం కలిసి పనిచేసాము, సర్జరీస్లో ఎన్నో చేసాము. మేము చాలా ధైర్యంగా ఏదైనా బ్లీడింగ్ తర్వాత ఏ కాంప్లికేషన్ వచ్చినా షీ డజంట్ బాదర్. అందుకే షీ హ్యాడ్ రైట్స్ హార్ట్ అని చెప్తాను. సర్జన్కి 3 క్వాలిటీస్ ఉంటాయంట: ఈగల్ ఐస్, లైట్స్ హార్ట్ అండ్ లేడీస్ ఫిగర్స్. అది స్పెషల్ క్వాలిటీస్ ఒక సర్జన్కి కావాల్సింది. అవన్నీ కూడా వీళ్ళల్లో ఉన్నాయి. సో డాక్టర్ మైథిలి కూడా నేను ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ అసిస్టింగ్ హర్. మైథిలి కూడా వీళ్ళంతా గూడూరులో చాలా సేవ చేస్తున్నారు. రన్నింగ్ ఏ హాస్పిటల్ ఇస్ నాట్ ఎ జోక్. రన్నింగ్ హాస్పిటల్ ఇస్ ఏ రిస్కీ బిజినెస్. మా చిన్న ఆయన చెప్పేవాడు, అదే మీరు ఏదన్నా సేవ చేయాలనుకుంటేనే పోండి ఈ ప్రొఫెషన్లకి, లేకపోతే ఏదైనా బిజినెస్ పెట్టుకోండి, బాగా హాయిగా పెట్టుకోవాలి, ఏ ప్రాబ్లం లేదు. రన్నింగ్ ఏ హాస్పిటల్ డైలీ. ఇప్పుడు ఒకరోజు తిరిగేటప్పుడు వస్తారు, అర్ధరాత్రి వస్తారు, కాదంటే అంటే. కానీ ఇంత చేసి ఈ రోజుల్లో జనాలు కొంచెం అంటే బిహేవియర్ మారిపోతుంది. ఆ రోజుల్లో డాక్టర్స్ అంటే దేవుళ్ళలాగా చూస్తుండేవాళ్ళు, అది స్లోగా కొంచెం మారింది. దేవుడి నుంచి కొంచెం తగ్గింది, ఆ భక్తి తగ్గింది. అఫ్కోర్స్ కొంతమంది ఎవరో ఒకరిద్దరు చేసేదానికి ఆ ప్రొఫెషన్ అంతా ఆ బ్యాడ్ని అంటగట్టారు. కానీ ఇందులో ఎంతోమంది గొప్ప డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా నడుస్తారు. అలాగనే ఈరోజు ఆడిటర్స్ డే. Thank you for inviting us and honoring us. We had a nice time here. Thank you everyone. వస్తారు, వాళ్ళు మొక్కుతారు, వాళ్ళకి అంటారు, మీరు బిల్లులు వేస్తారు అన్నమాట. అట్లా సార్ చాలా అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు.
76 1212 04 మీ పేరు సిరాజ్. పేరు What are the true meaning of friendship? There are letters further that we are all Thai children, notwithstanding the difference in our culture and creeds, endow us with a desire to serve our fellow men. Remembering that we too often need help. Whenever or wherever the need for service arises, help us to be ready to serve, enduring to make our badge of energy, ensuring that we have not lived in vain. Government towards healthcare has positively impacted countless lives. I am very glad to say some information about it. Dr. N. Venkaiah was born on 1st December 1953. He was born in Tirupati village, Prakasham district. He was graduated from SP Medical College, Tirupati in the year of 1981. He married Dr. Usharani Garu on 7th September 1985. The couple was blessed with a daughter, Dr. Jyoti, who is still again in medical field, working as associate professor in pathology department, Apollo Medical College, Chittoor. He joined in AP government services in 1994 and has done his job with good dedication and retired in 2011. After that, till now they are extending their services at Jyoti Clinic. Coming to this better wife, Dr. Usharani Garu, she was born on January 10, 1959. She was born and brought up at Kerala and graduated MBBS from Calcutta National Medical College, Calcutta in 1983. She joined in AP government services in 1994 and retired in the year of 2019. She is also extending her services till now at Jyoti Clinic. We are so happy to have such a fabulous couple on the stage. Welcome to Chartered Accountant, Sripuram, Mahasiri. Professional practice, Chartered Accountant. Completed CA inter in 2016 and CA final in 2019 in first attempt and have become Chartered Accountant at the age of 21. Have done architecture in Chennai and also a BCom graduate, received Pratibha Award from government in 2015. Worked in Northwest Global Service Center for 2 years from 2019 to 2021 and started food practice in May 2021. Thank you. పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంది విజితారెడ్డి. ఫాదర్ మోహన్ రెడ్డి అండ్ మదర్ సుభాష్ని. డేట్ ఆఫ్ బర్త్ 15 October 1991. క్వాలిఫికేషన్ బీటెక్. షీ మ్యారీడ్ మిస్టర్ సోమసుందర్. దే హ్యావ్ one gold chain named Sharmaka Shivapriya. She was joined with postal on 5th March 2015. 9 years of experience. క్రీడలను ప్రోత్సహించేందుకు తాము ముందు ఉంటామని సీనియర్ రొటేరియన్ మరియు పట్టణ ప్రముఖ వైద్యుడు డాక్టర్ జనార్దన్ రెడ్డి ప్రకటించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో స్వర్గీయ అల్లూరి ఆదిశేషారెడ్డి జయంతి సందర్భంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్స్ బహుమతుల ప్రధాన ఉత్సవం కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ బహుమతుల ప్రధాన ఉత్సవం కార్యక్రమంలో సీనియర్ రొటేరియన్ మరియు పట్టణ ప్రముఖ వైద్యుడు డాక్టర్ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. విజేతలకు బహుమతుల్ని మరియు జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ స్టేడియంలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్లో పెద్ద సంఖ్యలో టీంలు పాల్గొనడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులో నిర్వహించే క్రీడా పోటీల్లో అత్యధిక సంఖ్యలో టీంలు పాల్గొనే విధంగా విద్యా సంస్థలకు చెందిన పీఈటీలతో పాటు రోటరీ క్లబ్ సభ్యులు కూడా చొరవ తీసుకోవాలని సూచించారు. Sports Individual Championship, the champion in Rotary Sports and Games Meet 2024. చాలా రోజుల నుంచి కూడా ఇది పనులన్నీ కూడా చూస్తున్నాడు. ఇక్కడ కోచ్గా ఉన్నాడు ఈ క్రికెట్ నెట్స్లో. లవ్ కుమార్ కూడా పీఈటీ చక్కగా అథ్లెటిక్స్ తర్ఫీదు ఇచ్చినటువంటి రమేష్ కూడా మా ఫిజికల్ ఎడ్యుకేషన్ అందరి తరఫున పీడీడీఆర్డబ్ల్యూ కాలేజ్ రవికుమార్, టి రమేష్ బాబు జెడ్పీహెచ్ఎస్ దివిపాళెం, కోటేశ్వరరావు సైదాపురం,
పి కోటేశ్వరరావు, ఎస్ ధనంజయ. మొదటిగా ఈ టోర్నమెంట్లో సార్ వాళ్ళందరూ చెప్పడం జరిగింది, 23 సంవత్సరాల నుండి మాకు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ మంచిది సార్. కానీ దీని వెనకాల మేము కూడా చాలా సంతోషిస్తూ ఉంటాము. ఎప్పుడెప్పుడు జూన్ 30 తారీఖు వస్తుందో. చాలా చక్కగా మంచి మ్యాచ్ సార్, ఇది చాలా చక్కగా జరిగింది. ఈ 2 రోజులు ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది. ఇది ఫైనల్ స్టేజ్కి వచ్చేసిన అలాంటి ఫైనల్స్ కూడా అయిపోయినాయి కాబట్టి పిల్లలు ఒక 2 నిమిషాలు గమనుంటే మీరు ప్రశాంతంగా ఉంటే మా పని మేము కార్యక్రమం పూర్తి చేస్తాము, తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు. ఈరోజు అందరికీ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చిన వేదిక జనార్దన్ రెడ్డి గారికి, ప్లస్ ఎల్సిరి గోపాల్ రెడ్డి గారికి అండ్ మునిగిరీష్ గారికి, దసన్న మా సీనియర్ రొటీన్ దసన్న గారికి అండ్ శ్యామసుందరరావు గారికి అండ్ డీజనర్ గారికి అండ్ శుభం. ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అందరూ దానికి ఆనందపడాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పిల్లర్స్గా ఉన్నారన్నమాట. మన గోపాల్ అన్న కానీ, జనార్దన్ గారు కానీ, మునిగిరీష్ కానీ, వీళ్ళందరూ ఏంటంటే రెగ్యులర్గా టచ్లోనే ఉంటారు. ఇక్కడ కార్యక్రమాలకు ఏ కార్యక్రమం అయినా మనకి ముఖ్యంగా చెప్పాల్సిన పీటీలు వాళ్ళు లేకపోతే ఇక్కడ ప్రోగ్రామ్ చేసేయడం ఎవరు మామూలుగా కూడా కాదు. కానీ ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేసేదానికి కూడా ఏంటంటే ఇక్కడ ఈ పిల్లర్స్ కారణం అయితే అక్కడ వచ్చేసి ఈ పీఈటీస్ కారణం. సో వాళ్ళకు కూడా నా కృతజ్ఞత తెలుస్తున్నాను. సో ముందు ఇక్కడ రాజశేఖర రెడ్డి గారికి 150వ జన్మదిన సందర్భంగా అక్కడ వాళ్ళకి పుష్పం ఇచ్చేయడం. ఈ 2 రోజులుగా జరిగిన ఈ స్పోర్ట్స్ మీట్లో పిల్లలందరూ చాలా యాక్టివ్గా పాల్గొన్నారు, సంతోషం. మునిగిరీష్ చెప్పినట్టు అందరి కొంచెం దీన్ని ఎక్కువ ప్రోత్సాహం జరిగినందువల్ల ఎక్కువ టీమ్స్ దాదాపు 35 స్కూల్స్ పాల్గొన్నాయి. అలాగే 7 కాలేజెస్ కూడా పాల్గొన్నారు. ఎంతో సంతోషకరం. ఇంకా ఈ సంఖ్య ఇంకా పెరగాలని, అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ స్పోర్ట్స్ మీట్ ఇలా ఘనంగా జరగడానికి పీఈటీసే కాదు, రొటేరియన్స్ కూడా చాలా ముఖ్యం. వాళ్ళందరూ సహకారం తోనే ఈ స్పోర్ట్స్ మీట్ బాగా యాక్టివ్గా జరిగింది, సంతోషకరం. నేను చెప్పే ఒక మాట పిల్లలకి ఏంటంటే స్పోర్ట్స్ వల్ల వీళ్ళలో స్పోర్ట్స్మెన్షిప్ డెవలప్ అవుతుంది. ఏదో ఒకరు గెలిచారు ఒకరు ఓడారు అనేది కాదు. గెలిచినంత మాత్రం అతను వాళ్ళు గొప్ప టీం అని కాదు, ఓడిపోయినంత మాత్రం చెడ్డ టీం వాళ్ళకి ఏం చేతరాదనేది కాదు. ఒక నిమిషంలోనే గేమ్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి. ఒక్కోసారి మనం కూడా T20 చూసాము, ఎట్లా సడన్గా ఎట్లా మారిపోయిందో అదే రకంగా. కాబట్టి గెలుపోవటంలో స్పోర్ట్స్మెన్షిప్లో తీసుకొని ఇంకా బాగా నెక్స్ట్ టైంలో ఎక్కువ బాగా ఆడేదానికి, గెలిచేదానికి కృషి చేయాలని కోరుకుంటున్నాను. మీరు ఇటువంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా కూడా మా సంస్థ తరఫున దాన్ని ఫండింగ్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటాము. ఇప్పుడే పీఈటీ సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్లు ఫుడ్ సంగతి కూడా ఆలోచిస్తాం. డిపెండింగ్ ఆన్ ద బడ్జెట్, ట్రై టు ఇంక్లూడ్ ఫుడ్ ఇన్ ద ఎక్స్పెన్సెస్. సెక్రటరీ జీవనాథ్ గారు, సేవక ప్రతిరూపం డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, దశ మునిగిరి పూరణం గారు, శ్యామ్, రొటేరియన్స్, క్రీడాకారులు అందరికీ కూడా నా అభినందనలు, ఆశలు. ఇక్కడికి ఇటువంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు అంతా కూడా చాలా సంతోషంగా ఉంటుంది నాకు. ఇవాళంటే ఈ స్టేడియం నిర్మాణంలో నేను ప్రధాన పాత్ర పోషించాను కాబట్టి అల్లు రాజశేఖర రెడ్డి గారు ఆయన వెనుకొండి ముందుకు పోస్ట్ చేస్తూ ఉంటాను. అందువల్ల ఇక్కడికి వచ్చి ఆయన అప్పుడు కూడా చెప్పేవాడు, నువ్వు కట్టేసి వెళ్ళిపోతే కదా తర్వాత కూడా దీన్ని మంచి చెడ్డలు చూస్తూ ఉండాలని. కొద్ది రోజులు మేము చూసాం, తర్వాత మునిగిరీష్ వీళ్ళందరూ కూడా టేక్అవుట్ చేశారు. అంటే ఎవరో ఒకరు అది ఆగిపోకుండా ఆ పరంపరని దాన్ని కొనసాగించడం అనేది చాలా సంతోషమైన విషయం. మరి ఈరోజు మునిగిరీష్ చెప్పినట్టు లాస్ట్ టైం నేను కూడా వచ్చాను,
నేను అన్నాను ఏమైంది అటెండెన్స్ చాలా తక్కువగా ఉన్నది అంటే ఆడేవాళ్ళు లేకనా లేదు అని అంటే లేదన్నా ఎందువల్ల స్పందన లేదన్నారు. బట్ అంటే ఈరోజు ఫైనల్స్ కూడా ఇంకా రేపు పోస్ట్ పోన్ చేసుకునే అంత టైట్ షెడ్యూల్ వచ్చిందని అంటే నిజంగా చాలా సంతోషం. ఏం లేదు, ఈ సందర్భంలో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఎవరు ప్రభుత్వం వాళ్ళు లేరు కాబట్టి మనం సలహాలు ఇచ్చేంత మాత్రం కాదు, కానీ యంగ్ ఏజ్లో 1వ తరగతి 2వ తరగతి 5వ తరగతి నుంచి కానీ ఆ టాలెంట్ని కానీ పికప్ చేసుకుంటే బ్రహ్మాండమైన మనకి ప్లేయర్స్ తయారవుతారు. అది కొరబడింది మన దేశం. ఎంతసేపు ఏదో ఒకటి ఒక మొక్కుబడిగా ఒక కార్యక్రమం పెట్టేసి ఇప్పుడు రోటరీ క్లబ్ తీసుకున్నంత శ్రద్ధ ఇదే గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయితే తీసుకోవద్దు, ఏ గవర్నమెంట్ అయినా కానివ్వండి. ఏదో ఆడాము పైకి రికార్డు పంపించేసేసామని మనం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇక్కడ ఎక్కడో స్రవంతి అనే పాప ఉందా? స్రవంతి ఎట్రమ్మ, ఈ పాపను నేను రామ్మోహన్ రావు గారు జడ్పీ గర్ల్స్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ పాపని ఎవరి పాప అంటే నేషనల్స్కి స్విమ్మింగ్స్లో పార్టిసిపేట్ చేసిందని చెప్పారు. స్విమ్మింగ్స్లో పార్టిసిపేట్ చేసిందని అంటే నువ్వేమన్నా అక్కడ స్విమ్మింగ్ పంపలేరు కాడ కానీ లేదు ఏ5 కానీ పోయి ప్రాక్టీస్ చేసామంటే లేదు సార్ చెరువులో ఈత కొట్టేదాన్ని అన్నాను. అంటే ఒక పేద అమ్మాయి చెరువులో ఈత కొట్టి నేషనల్స్కి రిప్రజెంట్ చేసిందంటే మాకైతే వాళ్ళు జలధరించండి. తర్వాత టీఆర్ క్లబ్ వాళ్ళ చేత గుర్తింపించాం, రోటరీ క్లబ్ వాళ్ళ తర్వాత గుర్తించాం. తర్వాత మా మాజీ శాసనసభ్యులు ఆయన కూడా ఒక టోర్నమెంట్ దేంట్లో గుర్తించాం. మొన్న ఇంకేందమ్మా నువ్వు పార్టిసిపేట్ చేస్తావు డికాత్లన్, మోడర్న్ పెంటాత్లన్ అని 4 రకాల స్పోర్ట్స్, దానికి కూడా మనమే స్పాన్సర్ చేస్తాం. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈవిని మీరు ఒక ఐకాన్ లాగా తీసుకోండి. ఒక పేద ఇంట్లో ఆమె వాళ్ళ అమ్మ ఎక్కడో మన చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటుంది. అసలు ఆడపిల్లల్ని చదువుకు పంపించడమే గొప్ప. So I thank you very much the participants, the schools, the correspondents and the communities who have organized this sports meet and made it successful. Thank you all. ముఖ్యంగా అల్లూరు రాజశేఖరరెడ్డి గారు దీనికి స్టేడియానికి డొనేట్ చేయడమే కాకుండా దీనికి ఒక అమౌంట్ మన రోటరీ క్లబ్ ద్వారా ఏర్పాటు చేశారు. పదే చెప్తుండేవాళ్ళు చనిపోయేంత వరకు కూడా, నేను ఉన్నప్పుడు నిర్వహించేది కాదు, రోటరీ క్లబ్కి నేను అమౌంట్ ఇచ్చింది, నా తర్వాత కూడా ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహించాలి అని చెప్పేది ఆయన కోరిక. ప్రతి సందర్భంలోనూ చెప్తుండేవాళ్ళు. ఈ సమయం వచ్చినప్పుడల్లా ఇంత పెద్ద ఈవెంట్ జరపడం కష్టమైనా కూడా ఆయన చెప్పిన మాటలే గుర్తొస్తుంటాయి. దీన్ని లేదంటే ఆయన పైన నుంచి అందరూ పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు దీన్ని జరగడం లేదని చెప్పని అనుకుంటారని చెప్పని. ఈ సంవత్సరం కొంచెం ఎఫర్ట్ పెట్టాం. లాస్ట్ ఇయర్ చాలా తక్కువ పార్టిసిపేషన్, మనం బాధపడిన సందర్భం కూడా ఉంది, పీటీస్తో కూడా చాలా తక్కువ. అందుకని ఈసారి చాలా ఎర్లీగానే పర్మిషన్స్కి పోవడం కానివ్వండి, లేదంటే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అన్ని స్కూల్స్ని దాంట్లో ఇంక్లూడ్ చేసి ఎంతమంది వస్తున్నారు, ఎన్ని టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, అథ్లెటిక్స్లో అన్ని చాలా ఎఫర్ట్ పెట్టేటప్పటికి ఎక్కువ పార్టిసిపేషన్ అయిపోయింది. అందువల్ల టైం కూడా ఇంకా కొన్ని గేమ్స్ మిగిలినాయి 2 days అయినా కూడా. నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అథ్లెటిక్ అంతా కూడా నిన్నటికి అయిపోయింది. ఈరోజు గేమ్స్కి ఇంకా కూడా కొంచెం బ్యాలెన్స్ ఉంది, రేపు కంప్లీట్ చేస్తారు. ఏదేమైనా మనం ఇంత ఖర్చు పెట్టి ఇంత శ్రమపడి దీన్ని నిర్వహిస్తున్నాం రోటరీ క్లబ్ తరఫున. అందుకని మనం సక్సెస్ఫుల్గా అంత పార్టిసిపేషన్ ఉండి అందరూ కూడా బాగా జరిగితే మనకు సంతోషం. మనం తక్కువ మంది వస్తే కష్టం కాబట్టి అందుకని ఈరోజు ఎనీవే థ్యాంక్స్ టు ఆల్ పీఈటీస్. చాలామంది చాలా కష్టపడి ఎక్కువ టైం తీసుకొని కష్టపడ్డారు ఈ కార్యక్రమానికి. దీన్ని మొత్తం ఈ ట్రస్ట్ అల్లూరు రాజశేఖరరెడ్డి రోటరీ ట్రస్ట్ ఫర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ స్పాన్సర్ చేస్తుంది ఖర్చు అంతా కూడా. దానికి జనార్దన్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు. అందువల్ల ఇటువంటి కొన్ని ఆయన డెత్ యానివర్సరీ అప్పుడు, బర్త్డే అప్పుడు, మధ్యలో కొన్ని స్పోర్ట్స్ డే అప్పుడు, నేషనల్ స్పోర్ట్స్ డే అప్పుడు కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం రోటరీ క్లబ్ తరఫున. అండ్ ఈ సందర్భంగా అల్లూరు రాజశేఖరరెడ్డికి రోటరీ క్లబ్ తరఫున వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే సంవత్సరంలో 4-5 ప్రోగ్రామ్స్ మనం నిర్వహిస్తున్నామంటే ఆయన ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషనే. ఆ రోజు అమౌంట్ ఆయన ఇవ్వకుండా ఏదో ఈ స్టేడియం కట్టేసి వెళ్ళిపోయింటే మనము ఈ కార్యక్రమాలన్నీ జరిగేటివి కాదు. క్లబ్కి 4-5 ప్రోగ్రామ్స్ ఆయన ఇచ్చినట్టు. ఇవే కాకుండా చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. ఒకసారి ఆయన్ని స్మరించుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజే నూతన అధ్యక్షుడు శ్రీధరెడ్డి గారికి, సెక్రటరీ జీజనర్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఎలసిరి గోపాటి గారికి, అదేవిధంగా ఇంకొక ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ జనార్దన్ గారికి, పీడీజీ మునిగిరేష్ గారికి, సీనియర్ రిటైరియన్ దశన్నకి,
పిఈటి సుబ్రహ్మణ్య గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన రోటరీ మిత్రులందరికీ ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. విద్యార్థులకి, క్రీడాకారులందరూ కూడా ఆశీస్సులు. ఇప్పుడే సుమారు 23 సంవత్సరాల నుండి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు అల్లూరు రాజశేఖర గారి సౌజన్యంతో, వారి కాంట్రిబ్యూషన్తో మా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ స్పోర్ట్స్ మీట్ని దిగ్విజయం నడుపుతున్నాం. దానికి ముఖ్యంగా పీఈటీస్కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా క్రీడాకారులు రాబోయే రోజుల్లో మీరందరూ కూడా మంచి మంచి క్రీడలు ఆడి, తద్వారా చదువుతో పాటు క్రీడలు ఆడుతూ మీరు ఆరోగ్యంగా ఉండి క్రీడల్లో రాణించి, తద్వారా మీరు మంచి భవిష్యత్తు రావాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కార్యవర్గ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి శ్రీ శ్రీధర్ రెడ్డి గారికి, జీజీ నాయుడు గారికి, మా వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం తరఫున వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు కార్యక్రమం జరిపితేనే మాకు ఒక పని కల్పించబడుతుంది. కాబట్టి మాకు ఎప్పుడు పని కల్పించే విధంగా మీ కార్యక్రమాలు డిజైన్ చేసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. అయితే ఒక విషయాన్ని బహిరంగంగానే చెప్పచ్చు, తప్పేం లేదు. క్రీడాకారులకు ఉన్నది ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో భోజనం చేసుకొని ఆటలాడుకొని ఉంటుంది. దయచేసి నాన్ లోకలు అనేటువంటి డివిజన్ లేకుండా ఏదో ఒక మేరకి అందరికీ ఇక్కడ ఆహ్లాదంగా కూర్చొని భోజనం చేసేదానికి మీరు తప్పనిసరిగా కొంత బడ్జెట్ అయితే ఇంకా అదనంగా కేటాయించుకొని పిల్లలు ఆ టైంలో బయటికి వెళ్ళిపోవడానికి. రెండోది ముఖ్యంగా స్థానికంగా అనుకుంటాం కానీ ఆ లంచ్ టైం ఇక్కడ 2 అయింది, ఇవాళ 2గా. యాక్చువల్గా ఇవాళ లంచ్ బ్రేక్ లేదు, లంచ్ బ్రేక్ ఏం లేదు, కంటిన్యూ జరుగుతూనే ఉన్నాయి. ఆ టైంలో పిల్లలు బయటికి పోవడానికి వీలు పడదు. ఇదే విధంగా జరిగితే ఇంకా అసలు వాళ్ళు ఎప్పుడు బయటికి పోయే అవకాశమే లేదు. కాబట్టి మనం పార్టిసిపేషన్ తక్కువైనప్పుడు బాధపడి, పెరిగినప్పుడు వీళ్ళు బాధపడడం, తగ్గితే ఆర్గనైజేషన్ బాధపడడం, ఈ 2 పోవాలంటే మీరు ఇంకా కొంత అదనపు బాధ్యత అలాట్మెంట్ చేయక తప్పదు. అది మీతో ఎక్కడ మాట్లాడినా ఒకటే. కాబట్టి మా అందరి తరఫున నా రిక్వెస్ట్ ఏంటంటే, పిల్లలందరినీ ఇక్కడ ఏదో మన వర్కింగ్ లంచ్ లాగైనా సరే అందరినీ ఇక్కడే కూర్చోబెట్టి భోజనాలు వసతి ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటూ, ఎప్పటికీ కూడా పర్యావరణ పరిరక్షణలో భాగంగా తాము మొక్కలు నాటుతూ ఉన్నామని ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు, పట్టణ ప్రముఖ వైద్యురాలు డాక్టర్ రోహిణి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సరస్వతి శిశు మందిరం ప్రాంగణంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు మొక్కలు నాటారు. గూడూరు పట్టణంలోని సరస్వతి శిశు మందిరం ప్రాంగణంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు మొక్కలు నాటిన అనంతరం పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంత అవసరమో విద్యార్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తాము పర్యావరణ పరిరక్షణలో భాగంగా పట్టణ పరిధిలో అనేక ప్రాంతాల్లో మొక్కలు నాటడంతో పాటుగా వాటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఎరువు తీసుకురా పోయింది, మన నీళ్ళు పోయింది, ఎరువుని చూడు. అవును, మీరేమి కొంచెం తలదించేది సరే. మందిరం ప్రాంగణంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు అందరం కలిసి ఈ ప్రాంగణంలో చెట్లు నాటే కార్యక్రమం చేస్తున్నాము.
మనకు అందరికీ తెలుసు ఇప్పుడంతా వాతావరణం అంతా వేడెక్కిపోవడము, మనకు వాటర్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. అవన్నీ సాల్వ్ చేయాలంటే మనం పర్యావరణం పరిరక్షించుకోవడానికి కోసము ఎక్కడ పట్టినా చెట్లు నాటాలి అని చెప్తున్నారు. కాబట్టి మేము ఈ స్కూల్లో అంతకు ముందర కూడా చాలాసార్లు వచ్చి చెట్లు నాటున్నాము. ఇప్పుడు అవన్నీ బాగా పెద్దవిగా అయ్యి అందరికీ నీడను కూడా ఇస్తున్నాయి. మేము ముఖ్యంగా ఆక్సిజన్ బాగా వచ్చేదానికి ఆక్సిజన్ ప్లాంట్స్ కొన్ని తెచ్చి వేస్తున్నాము. ఇక్కడ ఇవి పెద్ద చెట్లు అయిన తర్వాత పండ్లు కాసేదానికి కూడా చెట్లు ఇస్తున్నాము. ఈ రకంగా ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరింట్లో పిల్లలందరూ కూడా ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క చెట్టు నాటినా కూడా మీరందరూ కూడా పర్యావరణం పరిరక్షించేదానికి సహాయపడిన వాళ్ళు అవుతారు. ప్రతి ఒక్కరూ ఈ ఆలోచనతోనే ఉండాలి. రాబోయే రోజుల్లో మనకి ఇంకా వాటర్ స్కేర్సిటీ ఎక్కువైపోద్ది, అసలు నీళ్లు కూడా దొరికే అవకాశం ఉండదు. కాబట్టి అందరూ కూడా మన పొల్యూషన్ తగ్గించుకునేదానికి, మరి సిటీస్లో అయితే ఎక్కువగా పొల్యూషన్ ఎక్కువైపోతుంది. ఆ పొల్యూషన్లో కూడా మనకు చెప్తుంటారు వాయు కాలుష్యము, శబ్ద కాలుష్యము, తర్వాత ఫుడ్లో కాలుష్యము. ఇప్పుడు కొత్తగా శబ్ద కాలుష్యం గురించి కూడా ఎక్కువ మంది చెప్తా ఉన్నారు. అంటే ఎక్కడ పట్టినా అక్కడ ఎక్కువ శబ్దాలు చేయకూడదు, కార్లు కూడా ఎక్కువ హార్న్లు కొట్టకూడదని మనకి సాక్షి పేపర్లో కూడా ఒక ఆమె దాన్నే ముఖ్యంగా చూసుకుంటా దాని గురించి స్ట్రెస్ చేస్తున్నారు. కాబట్టి పిల్లలందరూ కూడా ఇళ్లల్లో కూడా చెట్లు నాటి మీ పెద్దవాళ్ళతో చెప్పి ప్రతి ఇంట్లో ఎక్కడో ఒక దగ్గర ప్లేస్ ఉంటుంది, కింద ప్లేస్ లేకపోయినా తొట్లల్లోనైనా కూడా చెట్లు నాటుకొని మీరందరూ కూడా పూలు వేయించుకోవచ్చు, కూరగాయలు వేసుకోవచ్చు, కాయలు కాయించుకోవచ్చు. అర్థమైందా? మన ఇంట్లో కూరగాయలు ఆర్గానిక్ అన్నమాట, ఏమి ఎరువులు అలాంటి అంత పురుగు మందులు అవన్నీ కట్టకుండా వాటికి వేయకుండా ఆర్గానిక్ ఫుడ్ బయట కొనాలంటే చాలా ఖరీదు అవుద్ది. అట్లా కాకుండా మనం ఇంట్లోనే తొట్లల్లో కూడా పూలు, కాయలు, కూరగాయలు, ఆకుకూరలు అవన్నీ పండించుకోవాలని కూడా మీకు అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జిల్లా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ ద్వారా మా డిస్ట్రిక్ట్ చైర్మన్ గారు వాళ్ళు చెట్లలో నాటమని వాళ్ళకి ఆదేశం వచ్చింది. అందుకని మేము కొన్ని మొక్కలు తెచ్చి సరస్వతి శిశు మందిరంలో నాటడం జరిగింది. అంతకుముందంతా కూడా ఇక్కడ చెట్లు అవన్నీ వేయడం జరిగింది. వాటి ఫండ్లు అవన్నీ కూడా వచ్చినాయి, సపోటా ఫండ్లు అవంతా కూడా వచ్చినాయి. మనం అమెరికా అంతా పొల్యూషన్ ఫ్రీ కంట్రీ, అందరూ అక్కడ చాలా బాగుంటుంది అంటున్నారు. అంటే దానికి కారణం ఏంటి, అక్కడ వాళ్ళు చెట్లు ఎక్కువ నాటుంటారు, క్లీన్గా పెట్టుంటారు. ఇక్కడ ఏంది మనకు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ అట్లాంటి ఏరియాల్లో అంతా పొలాలు ఉండే వాటిని కూడా ఆ పొలాలంతా తీసేసి ఫ్లాట్స్ అయ్యంతా వస్తున్నాయి. కాబట్టి చెట్లు అవన్నీ లేకుండా పోవడం వల్ల మనకి వర్షాలు తక్కువ రావడం కానీ అట్లాంటివంతా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ స్కూల్లో మొక్కలు నాటడమే కాదు, వాటికి మనం నీళ్ళు అవంతా పోసి మళ్ళీ వాటిని చూసి సంరక్షించుకోవాలా. ఇట్లాగే పిల్లలు కూడా మీ ఇంట్లో ఎక్కడ కొంచెం స్థలం ఉన్నా కానీ ఒక చెట్టును నాటి మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలా అని కోరుకుంటున్నాను. వీళ్ళు వాళ్ళ ఆదేశాల మేరకు గ్రీన్ ప్లాంటేషన్ చేస్తున్నాము. 11 ప్లాంట్స్ నాటమని చెప్పారు స్కూల్స్లో. ఈరోజు సరస్వతి శిశు మందిరంలో మేము 11 ట్రీస్ నాటాము. మోడీ గారు కూడా ఈ సంవత్సరము అందరినీ తలా ఒక ప్లాంట్ నాటమన్నారు. ఈ ప్లాంట్ వల్ల మనకందరికీ ఆక్సిజనేషన్ వచ్చి వర్షాలన్నీ బాగుపడతాయి. ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటి దాన్ని కాపాడి, నాటిందే కాకుండా దాన్ని కాపాడి దాన్ని పోషించి పెద్ద చేసి వర్షాలన్నీ పెట్టి పర్యావరణాన్ని రక్షించాలని ఎయిమ్గా పెట్టుకున్నాము. ఈ చెట్లను మేమే కాపాడుతామని అనుకుంటున్నాము. తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని అశోక్ పిల్లర్ సెంటర్ వద్ద సీఐ హరికృష్ణ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ పవన్ కుమార్ మాట్లాడుతూ 1986 నుండి ఉన్న చట్టాలకు స్వస్తి చెప్పి ప్రస్తుతం మార్చిన కొత్త చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, జూలై 1వ తేదీ నుండి చట్టాలు అమల్లోకి వస్తాయని, భారతీయ చట్టంలో శిక్షలు, సాక్ష్యాధారాలు, ఇన్వెస్టిగేషన్ మనకు మనమే ఏర్పాటు చేసుకునే విధంగా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారని, అందువల్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, ఎటువంటి చర్యలకు పాల్పడవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు గౌరవ గూడూరు సబ్ డివిజన్ ఆఫీసర్ అయిన సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో భారతదేశంలో 1960 నుంచి ఏర్పాటైన చట్టాలను మార్చుకోవడం జరిగింది. అది జూలై 1, 2024 నుంచి అమల్లోకి మనమే భారతీయ శిక్ష కానీ, సాక్ష్యాధారాలు కానీ, అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ కానీ మనమే రూపొందించుకుని ఈ రోజు నుంచి ఏర్పాటు చేసి పార్లమెంట్లో బిల్లు పెట్టడం జరిగింది. దాన్ని ఈ రోజు నుంచి మన దేశంలో అమల్లోకి వచ్చినాయి. ముఖ్యంగా ఈ చట్టాల్లో అవేర్నెస్ కోసం మనం ఈ పబ్లిక్ మీటింగ్ ఈరోజు వాకాడులో కండక్ట్ చేసి మా సిఐ గారు మేము కండక్ట్ చేసి ప్రజలకి ఈ చట్టాల గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ చట్టాల్లో కొన్ని ముఖ్యమైన విషయాలు మన ప్రెస్ వాళ్ళకి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే 0 FIR అనేది ఈ చట్టంలో పొందుపరచడం అనేది చాలా ముఖ్యమైన అంశము. బాధితుడు ఎక్కడున్నా కూడా సరే ఫిర్యాదు చేసి నేరుగా ఆ కన్సర్న్ జ్యూరిడిక్షన్ SHO గారికి FIR చేసి పంపించడం జరుగుతుంది. దీనివల్ల బాధితుడికి సత్వర న్యాయం జరిగే అవకాశం ఉంది. ఎవరైనా సరే మహిళలకు కానీ తొందరగా సహాయం జరిగే అవకాశం ఈ 0 FIRలో ఉంది. దాంతోపాటు కొంతమంది ఎవరైనా సరే స్టేషన్కి రాలేని పక్షంలో ఒక ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా కంప్లైంట్ని రాసి సంతకం పెట్టి పంపించి దాని మీద ఎంక్వైరీ చేసి FIR చేసి బాధితులకి ఇవ్వడం జరుగుతుంది. దీనివలన స్టేషన్కి రాలేకపోయినా కూడా మీ యొక్క ఫిర్యాదుని మాకు అందజేస్తే దాన్ని విచారించుకుని ఆ విచారణలో భాగంగా FIR చేయడం అనేది మనం రూపొందించుకున్న. అదేవిధంగా ఈ చట్టంలో 3 సంవత్సరాలకి దిగువన ఉన్న శిక్ష ఉన్న కేసులకి నేరుగా FIR చేసి బాధితులకు ఇవ్వడం జరుగుతుంది. 3 నుంచి 7 సంవత్సరాల మధ్యలో శిక్షలు ఏవైనా ఉన్నట్లయితే దానిని ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి DSP స్థాయి దానిపై అధికారులతో ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిట్ చేసి వాళ్ళ యొక్క పర్మిషన్తో మనం కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. 7 years అండ్ అబోవ్ ఏ సెక్షన్లు అయితే ఉన్నాయో దాని కింద వచ్చే సెక్షన్ల మేరకు నేరుగా FIR చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా చాలా అంశాలు. ఒక బాధితుడికి 7 years అబోవ్ శిక్ష జరిగినప్పుడు నేరుగా సీన్లోకి వెళ్ళి బాధితుల స్టేట్మెంట్స్, విట్నెస్ల స్టేట్మెంట్ నేరుగా రికార్డ్ చేయడము, దాని ద్వారా నేరుగా FIRని కోర్టులకు పంపించడం ద్వారా బాధితులు ఎవరైతే ఉన్నారో హాస్టల్ కాకుండా కోర్టుల్లో న్యాయం జరిగే విధంగా ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్గా మన చట్టాలు మనం రూపొందించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ చట్టాల్లో కొన్ని శిక్షలతో పాటు సోషల్ సర్వీసెస్, చిన్న నేరాలు చేసే వాళ్ళకి సామాజిక బాధ్యత కింద కూడా శిక్షలు విధించడం జరుగుతుంది. ఇది కూడా ప్రజలు ఎవరైనా సరే పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేయడాలు, లేదంటే ఓపెన్ డ్రింకింగ్ చేయడాలు, ఇలాంటి వాటికి సామాజిక సేవ అనేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి నెల పెన్షన్ పంపిణీ చేస్తున్న సందర్భంగా తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని కొండాపురం పంచాయతీలోని వడ్డీపాలెం, జండ్రపేట, కొండాపురం, కాశీపురం గ్రామాల్లో ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక తెలుగుదేశం సీనియర్ నాయకులు తుమ్మల మోహన్ నాయుడు ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుండే పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ నాయుడు మాట్లాడారు. గత నెలలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూటమి పార్టీలు మేనిఫెస్టో పొందుపరిచిన సూపర్ 6 పథకాల్లో మొదటగా వృద్ధాప్య పెన్షన్ ధారణి నేటి నుండి అమలు చేస్తూ 3,000 నుండి 4,000 రూపాయలకు చేస్తూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఏప్రిల్, మే, జూన్ నెలకు 1,000 రూపాయల చొప్పున కలిపి మొత్తం 7,000 రూపాయలు అందిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో రాజకీయ లబ్ధి కోసం చివరి 2 నెలలు పెన్షన్ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేసిన చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా 7,000 రూపాయలు పెన్షన్ ఇంటి ముందుకే వచ్చి పంపిణీ చేస్తుండటంతో పెన్షన్ లబ్ధిదారులు ఆనందంతో కొండాపురం పంచాయతీ ప్రజలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఖచ్చితంగా మనం ఇప్పటికీ చంద్రబాబు నాయుడు మర్చిపోకూడదు. అదే విషయం. ఇంతకుముందు మనకు అసలు అభివృద్ధి అనేది లేదు. పాంప్లెట్ లేదా? పాంప్లెట్ కూడా చూపిస్తున్నారు. ఇదమ్మా 6,000. ఇంతకుముందు 3,000 ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి 6,000 ఇస్తున్నాడు. ప్రతి నెల నీకు 6,000 వస్తుంది. అవునా? ఇదే మన దేశ చరిత్రలోనే ఇది ఒక మంచి ఘట్టం అన్నమాట. ఇప్పుడు 4,000 పెన్షన్ చేయడం, 3,000 నుంచి 4,000
జగన్మోహన్ రెడ్డి 3,000 తీసుకుంటారు. గబక్కని పోసిండు, టైం లేదు, అది బాగా పోసింది, గబగబ పోసి చంద్రబాబు నాయుడు అనడం చంద్రబాబు నాయుడు అనుకున్నది మనకి ముసలానికి నీళ్ళు పోసి తీసేసి నా ఒకసారి వదిలినా చంద్రబాబు నాయుడు 3,000 పెంచింది 4,000 చేస్తూ ఈరోజు 7,000 కారణంగా పాలాభిషేకం చేస్తారు. అర్థమైందే? పెద్దయినా గురుసమయ్య, నువ్వు రావాలి ముందు. కొండాపురం పంచాయతీలో చంద్రబాబు నాయుడికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈయన 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి హామీల్లో మొట్టమొదటిగా అధికారంలో రావడంతో 5 పథకాల మీద సంతకం పెట్టడం జరిగింది. ఒకటి మెగా డిఎస్సి, రెండోది వచ్చి నాశనం, అదేవిధంగా అన్నా క్యాంటీన్లు, అదేవిధంగా స్కిల్ సెన్స్ అనేది, అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ అనేది, వాటి 5 మీద సంతకం పెట్టడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఆ రోజు దీంట్లో 4,000 పెన్షన్, 3,000 పెన్షన్ని 4,000 రూపాయలు చేస్తూ ఆ రోజు రెండో సంతకం పెట్టడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 3,000 రూపాయల పెన్షన్ అని 5 సంవత్సరాల వరకు 250 రూపాయలతో పెంచుకుంటూ పోతూ అని 3,000 చేయడం జరిగింది. ఆ రోజు 2019లో కూడా చంద్రబాబు నాయుడు నేను 3,000 పెన్షన్ ఇస్తానంటే ఎవరూ నమ్మలేదు. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు ఆయన గెలిపించింటే మొట్టమొదటి నుంచి 3,000 ఇచ్చిండేవాడు. ఈ దఫా 2024లో ఆయన చెప్పిన హామీలకి ప్రతి ఒక్కరూ కూడా దాన్ని మీరు గమనించుకొని 4,000 ఇస్తానని చెప్పినాడు. వెంటనే 4,000 పెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏప్రిల్, మే, జూన్ ఆ 3 నెలలు కూడా 3,000 కలుపుతూ ఇప్పుడు ఇచ్చేటువంటి 4,000 క్రమంలో 7,000 ఇవ్వడం జరిగింది. ఆ 7,000 ఇచ్చే సందర్భంగా అందరూ మొహాలు కూడా కళకళలంటే ఉన్నాయి. 7,000 రూపాయలు ప్రతి ఒక్కరూ. ఈ విషయం మన దేశ చరిత్రలోనే ఏ సీఎం చేయనటువంటి ఈ పథకం ఇది. కాబట్టి టీచర్స్కి మెగా డిఎస్సి 16,300 ఉద్యోగాలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు మనం గెలిపించుకున్నాం కాబట్టి ఒక నియంత పాలన నుంచి పెన్షన్లు ఇచ్చినాడు, మీరు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినాడు. 14 లక్షల రూపాయలు, 14,000 కోట్లు, 14 లక్షల కోట్లు అప్పు చేసి మన రాష్ట్రాన్నే సర్వనాశనం అయిపోయింది. ఈరోజు 14 లక్షల కోట్లకి అప్పు కట్టుకోవాల్సిన, వడ్డీ కట్టాల్సిన బాధ్యత ఉంది. మీ సంక్షేమ కార్యక్రమాలన్నీ చేయాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా
మన అభివృద్ధి కార్యక్రమాలు కూడా రోడ్డు అనేదే లేదు, కంప్లీట్గా రోడ్డు. మనం పోతూ ఉంటే బైక్లో పోతూ ఉంటే పడ్డాడని ఒక బిడ్డ వెనకొచ్చి లారీ తొక్కేసే ప్రమాదం ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో వదిలేసినాడు. మనకు త్రాగునీరు లేదు, సాగునీరు లేదు, అదేవిధంగా ప్రాజెక్టులు లేవు, అదేవిధంగా కంపెనీలు లేవు. ఇవన్నీ తీసుకొచ్చి ఒక క్రమబద్ధీకరణలో పెట్టాలంటే ఒక చంద్రబాబు నాయుడికే తగ్గుతుంది. చంద్రబాబు నాయుడు మనం గెలిపించుకున్నాం కాబట్టి మరుగున పడిపోయినటువంటి మన రాష్ట్రాన్ని, వెనకబడిపోయినటువంటి మన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే చంద్రబాబు నాయుడు ఒకటే తగును. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ పరిపాలనకి ఇతని పరిపాలనకి అతను ఒక నియంత పరిపాలనని అందరూ గమనించి అతను చేసే పనులు ఎవరు బయటపడాల, ప్రజలందరూ బయటపడకుండా మనసులో పెట్టుకొని ఒక్కసారిగా కోలుకోలేనంత దెబ్బ జగన్మోహన్ రెడ్డి కొట్టినారు. అవును కదా, 11 సీట్లకే పరిమితం చేసినారు. ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేదు. అసెంబ్లీలో పోయి మైక్ ఎత్తుకొని మాట్లాడే ఛాన్స్ కూడా అతనికి లేదు. ఆ విధంగా ప్రజలు ఎంత తెలివైన వాళ్ళో దీన్ని బట్టి ఇప్పుడు మనం ఇంతకుముందు తమిళనాడు గురించి అనుకునేవాళ్ళం, 5 సంవత్సరాలకు ఒకసారి మార్చేస్తారని. ఈసారి కోలుకోని దెబ్బ ఆంధ్ర ప్రజలు కొట్టినారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇట్టు ఉండాలి, వచ్చే ప్రతి నాయకుడు కూడా సరే ఏ విధంగా పరిపాలన ఉంటే ప్రజలు మనల్ని ఆదరిస్తారు అనే విషయాన్ని అన్ని కళ్ళు తెరిపించేలాగా మీరు చేసినారు. కాబట్టి అన్నిటికీ సమర్థుడు. అన్నీ కూడా ఇక మీ కుటుంబంలో కూడా సరే అన్నీ తెలిసినటివే. మీ కుటుంబాలు బాగుపడాలన్నా మన రాష్ట్రం బాగుపడాలని మనం ముఖ్యమంత్రి చేసుకున్నాం, అందరూ హ్యాపీగా ఉండొచ్చు. కాబట్టి ఈరోజు పాలాభిషేకం కొండాపురంలో చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఏ ఎలక్షన్ వచ్చినా స్థానిక సంస్థల్లో కూడా మన పార్టీని మన ఏ మనిషి అయినా సరే పెట్టి గెలిపించుకోగలిగితే మనకు గ్రామంలో కావాల్సిన వాళ్ళు 30-40 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధిని ఖచ్చితంగా నేను 5 ఏళ్లలో చేసి చూపిస్తాను. ఇది గుర్తుపెట్టుకోండి. మన ప్రజలందరూ కూడా ఈసారి వాళ్ళు 30-40 ఏళ్ళ రాజకీయ నాయకులు చేస్తున్నారు కొండాపురంలో. ఈసారి 5 సంవత్సరాల్లో ఈ 30-40 సంవత్సరాల్లో ఏమేమి అభివృద్ధి జరిగిందో అంత అభివృద్ధిని 5 ఏళ్లలో చూసి చూపిస్తాను. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ కూడా గమనించి తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారని నేను సమన్వయంగా కోరుతున్నాను. కాబట్టి 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గంలో ఘన విజయం సాధించిన కూటమి అభ్యర్థి డాక్టర్ పాషన్ సునీల్ కుమార్ 4వ తేదీన ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్న మొదటిసారిగా తిరుపతి జిల్లా వాకాడు మండలం రానున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు కూటమి నేతలు ఒకటవ్వాలని మండల అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వందలాది బైకులతో ర్యాలీ నిర్వహించాలని, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఇకపై ప్రతి సోమవారం వాకాడులోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో కూటమి నాయకులు సమావేశాలు జరుగుతాయని, మండలంలోని అభివృద్ధి కార్యక్రమాలపై చర్చలు జరుగుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాపారెడ్డి, పురుషోత్తం రెడ్డి, సన్నారెడ్డి, విజయశేఖర్ రెడ్డి, నందగోపాల్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, మోహన్ నాయుడు, గంగాధర్ రెడ్డి, దోసకల్లి కృష్ణమూర్తి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆడ ఫ్లెక్సీలు కాడ దాని ప్లేసులు కాడ ఓడలు వేసుకోవడం ఏమైందంటే మనకు అపోజిషన్ మొన్నటి దాకా చాలా స్ట్రాంగ్గా ఉన్నది. ఈరోజు మనం ఎక్కడో దగ్గర డిస్టర్బ్ చేసి ఫిట్ చేయాలని చూస్తూ ఉంటారు. ప్రత్యేకంగా అక్కడ ఒక రెచ్చగొట్టడం, వారం రోజులు 10 రోజులకి ఏదో ఫిట్టింగ్లు పెడతా ఉంటాం మనం లేని వాళ్ళు. అది మనకు కొట్టకూడదు. ఏదన్నా సమస్య వస్తే అది రాకుండా ఉండదు. కుటుంబంలో కూడా వస్తుంది, మనకు కూడా వస్తుంది. ఈరోజు పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ, మనం ఊహించలేదు, వచ్చాడు బాగా ఎలక్షన్ చేశాడు, పెద్దవాళ్ళు కన్నబోతాడు, మన పోతాడు. 4వ తేదీ మన ఎమ్మెల్యే గారిని వాకాడు మండలానికి ఈరోజు ర్యాలీ చేసుకునే జరిపే దానికోసం ఈరోజు సమావేశమైనాం. 4వ తేదీ 4 గంటలకి అశోకుల కాడి నుంచి వాకాడు పంచాయతీలో వాకాడు ఊరి కాడి నుంచి అశోకుల కాడి నుంచి వాకాడు పడి బీసీ కాలనీ దగ్గర నుంచి వాకాడు రూపాయలు అని తీసుకొని వచ్చి ఈరోజు ర్యాలీని ఘనంగా చేయాలని మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులను కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. గవర్నమెంట్లో లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా మా నాయకుడు ఏప్రిల్, మే, జూన్కి కలిపి 1000 రూపాయల లెక్కన 3 నెలలకు 3000, జూలై నెలది 4000 కలిపి జూలై 1వ తేదీ ఇంటింటికి ఇస్తానని చెప్పాడు. అదే ప్రకారం మాట ప్రకారం 7,000 రూపాయలు ప్రతి ఇంటికి సచివాలయం సిబ్బంది ద్వారా చేరడం జరిగింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే పెన్షన్దారులందరూ ముసలోళ్ళు కావచ్చు, వికలాంగులు కావచ్చు, ఒక పండగ వాతావరణంలో అందరూ ఆనందోత్సవాలు జరుపుకున్నారు. గత ప్రభుత్వంలో ఆయన 3,000 చేస్తానని చెప్పి 1000 రూపాయలు, అంటే చంద్రబాబు నాయుడు గారు 2,000 ఇస్తున్నాడు. ఆయన 1000 రూపాయలని 5 సంవత్సరాలు పట్టింది ఆయన ఇచ్చేదానికి, 3,000 చేసేదానికి. కానీ మా నాయకుడు 1000 రూపాయలు పెంచుతాడు. 1000 రూపాయలు పెంచి ఈరోజు 4,000 లెక్కన
ఆ గతంలో 3 నెలలది బ్యాలెన్స్ 3,000 కలిపి 7,000 ఇవ్వడం జరిగింది. ప్రతి నెల 4,000 రూపాయలు అయితే పేదోడి ఇంటికి పెన్షన్దారులందరికీ అందించడం జరుగుతుంది. మాకు వాళ్ళకు ఉండే తేడా అది. మా తెలుగుదేశం పార్టీ మాట మీద ఉంటుంది, మాట మీద నిలబడుతుంది. మా నాయకుడు మాట తప్పుడు మడివి తిప్పడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే నేను మాట తప్పను మడివి తిప్పను అని చెప్పుకుంటూ ఆయన చెప్పిందంతా అబద్ధాలు తప్పితే ఇంకేం లేదు. ఆయన చెప్పిన మాట ఏది నెరవేర్చలేదు. కానీ ఆయన ఏదో ఆ సొంత మీడియాతో డబ్బా కొట్టుకొని ప్రజలను ముద్దు పెట్టి సీఎం అయినాడు. ఆయన అడిగింది కూడా ఒక ఛాన్స్తో ఈరోజు ఆయన పంపించేశారు. నువ్వు ఆంధ్ర రాష్ట్రానికి పనికిరావని ఈరోజు మా నాయకుడికి అత్యధిక మెజార్టీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఇచ్చుండే హామీలన్నీ కూడా ఒక్కొక్కటి ప్రతి ఒక్కటి మాట ప్రకారం సూపర్ 6 పథకాలన్నీ నెరవేరుస్తాడు. ఎవరికి ఆ డౌట్ వద్దు. మా నాయకుడు చెప్పింది చేస్తాడు, చేసి తీరుతాడు. అదేవిధంగా మా నాయకుడు ప్రమాణ స్వీకారం చేయగలిగే అమరావతిలో పరుగులు తీస్తుంది ఈరోజు డెవలప్మెంట్. గతంలో అడవి అయిపోయింది 5 సంవత్సరాల్లో, ఈరోజు పరుగులు తీస్తుంది. అమరావతి రైతులందరూ హర్షధ్వానాలు తెలియజేస్తారు. ఆయన పోతుంటే పూల బాటేస్తున్నారు అన్నమాట. స్వచ్ఛందంగా పూల బాటేస్తున్నారు ప్రజలకి, మరి నాయకులకు కూడా సంబంధం లేకుండా. ఆ విధంగా అంటే ఆయన ముందు ఎంత నమ్మకం ఉందో ప్రతి ఒక్కరూ గమనించాలి. ఉమ్మడి నెల్లూరు జిల్లా సుళ్లూరుపేట నియోజకవర్గంలోని సుళ్లూరుపేట నాగరాజపురం పెన్షన్లు పంపిణీ చేశారు. సుళ్లూరుపేట శాసనసభ్యురాలు నిలవల విజయశ్రీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక వృద్ధులు వికలాంగుల పెన్షన్లు 1,000 రూపాయలు పెంచుతూ మొదటి సంతకం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెల్లవారుజామున 6 గంటలకు ఇంటింటా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాల్లో శాసనసభ్యురాలు విజయశ్రీ పాల్గొన్నారు. అలాగే సుళ్లూరుపేట నియోజకవర్గంలోని 6 మండలాల్లో 2 మున్సిపాలిటీల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు శాసనసభ్యురాలు నిలవల విజయశ్రీ అడుగుజాడలో నడుస్తూ వారి గ్రామాల్లోనూ వార్డుల్లోనూ పెన్షన్ల పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేద ప్రజల కష్టాల్ని తెలుసుకుని వృద్ధులను దృష్టిలో ఉంచుకొని 1,000 రూపాయలు పెన్షన్ పెంచుతూ వారిని ఆదుకునే ప్రయత్నంలో భాగంగా మేము వారి అడుగుజాడల్లోనే నడుస్తూ పేద ప్రజలకు ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయడం జరిగిందని వారు తెలియజేశారు. చల్లగా ఉండాలా, అందరూ బాగుండాలా. డబ్బులు కూడా పెట్టుకుంటే బాగుంటుంది. 7,000 రూపాయలు ప్రతి ఒక్కరికి అందజేస్తున్నాం. ఇంక నుంచి ప్రతి నెల 4,000 రూపాయలు ఎన్టీఆర్ భరోసా కింద. నా పేరు యాగాని కృష్ణమూర్తి. నేను ఏకొల్లు మాజీ సర్పంచ్ని. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు సూపర్ 6 పథకంలో భాగంగా ప్రభుత్వం వచ్చిన వెంటనే వృద్ధులకి వికలాంగులకి నెలకు 1,000 రూపాయలు, వికలాంగులకి 3,000 పెంచుతామని మాట ఇచ్చారు. దాని ప్రకారం పెంచి ఇప్పుడు ఒకటేసారి ఏప్రిల్, మే, జూన్, జూలైది కలిపి 4,000, 3,000, 7,000 ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని మేము వృద్ధులకి వికలాంగులకి పెన్షన్ పంపిణీ జరిగింది. అలాగే మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు నిలవల విజయశ్రీ గారు మొట్టమొదటిసారిగా పెంచిన పెన్షన్ని ప్రతి ఒక్కరికి ఆమె చేతి తెలుగుదేశం పార్టీ గురించి చంద్రబాబుని పెంచిన ప్రకారము, వృద్ధులకి పెంచిన ప్రకారము, అలాగే సూపర్ 6లో మిగతా తల్లికి వందనం, నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలు, అన్నదాతలకు 20 సంవత్సరానికి 20,000, తల్లికి వందనం, ఎంతమంది పిల్లలున్న తల్లికి వందనం పథకాలు కూడా త్వరలోనే ప్రవేశపెడతామని ఎమ్మెల్యే గారు ప్రకటించారు. ముప్పాళ్ళ శ్రీహరి రెడ్డి, ఎక్స్-జెడ్పీటీసీ, దేవాసత్రం మండలం, ఏకొల్లు గ్రామం. ఈ ఎలక్షన్ జరిగిన తర్వాత మా ఎమ్మెల్యే గారు ఉదయాన్నే 6 గంటలకు లేచి ఇంటింటికి పెన్షన్ 7,000 పంచుతూ సంతోషంగా పంచుతున్నారు. చాలా చెప్పుకోదగిన విషయము. అందరికీ శుభవార్త. గర్వపడుతున్నాం. తెలుగుదేశం వచ్చి 7,000 పెంచడం అంటే చిన్న విషయం కాదు. 3,000 నుంచి 7,000 పెంచడం అంటే చాలా గొప్ప విషయం. అందరూ సంతోషంగా ఉండాలని తెలుపుకుంటున్నాను.
ఉమ్మడి నెల్లూరు జిల్లా దురవారిసత్రం మండలం పోలీస్ స్టేషన్ వద్ద నూతన చట్టాలపై ఎస్ఐ తిరుమలరావు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. భారతీయ ఆలోచనలపై ఆధారపడ్డ న్యాయ వ్యవస్థ కొత్త చట్టాలను తీసుకురావడం జరిగిందని, కొత్త క్రిమినల్ చట్టాలను ప్రజలకు తెలియజేసే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు ఈ చట్టాలపై అవగాహన పెంచుకొని బాధ్యతగా నడుచుకోవాలని ఆయన తెలియజేశారు. అది ఒకరు ప్రతి 10 మంది చెప్పాలా, మీరు ఇంకో 10 మంది చెప్పాలా, ఆ 10 మంది ఇంకో 10 మంది చెప్పాలా. ఓకే, ఈ రోజు నుంచి చట్టాలు బ్రిటిష్ వాళ్ళు రాసిన చట్టాలు కాకుండా ఇప్పుడు కొత్తగా ఇండియన్స్ అందరూ వాళ్ళ మేధాశక్తిని యూజ్ చేసేసుకొని అందరు చట్టాల్లో ఉన్న చట్టం అందుబాటులో ఉండే విధంగా ఆ స్త్రీలకి, ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన పిటిషన్స్ కానీ ఏమన్నా కానీ వచ్చిన అధికారులు నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళకు కూడా పనిష్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఈ చట్టం ఇప్పుడు కొత్తగా రూపొందించిన చట్టం ప్రకారం స్త్రీలకు సంబంధించి ఏమైనా కేసెస్ వచ్చి దాన్ని కానీ కట్టకుండా ఎవరన్నా కానీ నెగ్లెక్ట్ చేస్తే కన్సర్న్డ్ SHO కానీ కన్సర్న్డ్ అధికారి కానీ పనిషబుల్ అవుతాడనమాట. అది ఈ చట్టం మార్చేసింది. అంటే పురాతన కాలంలో బ్రిటిష్ వాళ్ళు IPC, CRPC, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని చెప్పేసి అని పేర్లతో చట్టాలు రూపొందించారు. ఇప్పుడు భారత న్యాయ సంహిత BNS అని చెప్పేసి అని, భారత నాగరిక సురక్షా సంహిత అని చెప్పేసి అని CRPCని, నెక్స్ట్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని వచ్చేటప్పటికి భారతీయ సాక్ష్య చట్టాన్ని వచ్చేటప్పటికి దానిలో కూడా పేరు మార్చేశారనమాట. అట్లా ప్రతి ఒక్కళ్ళు ఈ 3 చట్టాల మీద అవగాహన తెచ్చేసుకొని ఓకే ఏది ఉంటుంది ఏది ఉండదు అనేది తెలుసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చేసి మీరు మీ ఫిర్యాదుల్ని ఇచ్చేసి సత్వర న్యాయం పొందాల్సిందిగా కోరుచున్నాను. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈరోజు అన్నదాతలుగా ఒక అజ్ఞాత భక్తులు అన్నదానాన్ని మనకి ఇచ్చారు. మనం పోయి అడిగినప్పుడు ఈరోజు ఎవరు డోనర్ లేరు అంటే ఆయన లేదంటే మనకి ఇచ్చారు కాబట్టి పేరు చెప్పొద్దన్నారు. కాబట్టి భగవంతుడు వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి మేలు చేయాలని కోరుకుంటున్నాను. ఎప్పుడైనా కానీ ధర్మాన్ని కానీ కష్టమైనా కానీ నమ్మితే ధర్మం ఎప్పుడు మనల్ని కాపాడుతుంది. కానీ కొద్ది కష్టం ధర్మాన్ని అనుసరించు, అయినా కానీ అనుసరించినట్టు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సుల్లూరుపేట నాగరాజపురంలో పెన్షన్ల పంపిణీ. హాజరైన సుల్లూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ.
దొరవారి సత్రం మండలం పోలీస్ స్టేషన్ వద్ద నూతన చట్టాలపై అవగాహన హాజరైన ఎస్ఐ తిరుమలరావు. గూడూరు పట్టణంలో ఘనంగా అంతర్జాతీయ డాక్టర్స్ డే కార్యక్రమం. హాజరైన ఎన్ఆర్వీల్ క్లబ్ మరియు ఆంధ్ర మహిళా మండలి సభ్యులు. వాకాడు మండల పరిధిలో ఉదయం 6 గంటల నుండే పెన్షన్ పంపిణీ కార్యక్రమం. హాజరైన సీనియర్ నాయకులు తుమ్మల మోహన్ నాయుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.